ఓం శాంతి 13/7/22। मीठे बच्चे, इस शरीर का बाण बोलते जाओ, अशरीरी बनने की मेहनत करो, क्योंकि अब घर चलना है। మధురమైన పిల్లలు, ఈ శరీర భ్రాంతిని మర్చిపోతూ ఉండండి. ఈ శరీర భ్రాంతిని మర్చిపోతూ ఉండండి. అశరీరిగా అయ్యే శ్రమ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. మధురమైన పిల్లలు, ఈ శరీర భ్రాంతిని మర్చిపోతూ ఉండండి. అశరీరిగా అయ్యి శ్రమ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ప్రశ్న, तुम आस्तिक बच्चे ही कौन सा शब्द बोल सकते हो? ఆస్తికులైన పిల్లలు మీరు ఏ మాటలు మాట్లాడగలరు? కేవలం ఆస్తిక పిల్లలైనటువంటి మీరు మాత్రమే ఏ మాటలు మాట్లాడగలరు? उत्तर, भगवान हमारा बाप है, ఏ ఆస్తిక్ బచ్చే హీ బోల్ సక్తే హీ. భగవంతుడు మా తండ్రి అని ఆస్తిక పిల్లలు మాత్రమే మాట్లాడగలరంట. నాస్తికులు ఆస్తికులు అంటారు కదా, అలా ఆస్తికులైన పిల్లలు నోటి నుండి ఇలాంటి మాటలు వస్తాయి. క్యూంకి ఉన్హే హీ బాప్ కా పరిచయ హే, ఎందుకంటే ఆస్తికులైన పిల్లలకి మాత్రమే బాబా పరిచయం ఉంది. నాస్తిక్ తో జాన్తే హీ నహీ, నాస్తికులు అనేవారికి అసలు తెలియదు తండ్రి ఎవరు అని. ఆస్తిక్ బచ్చే హీ కహెంగే మీరా తో ఏక్ బాబా దూసరా నా కోయి, ఆస్తికులైన పిల్లలు మాత్రమే అనగలరు నాకు ఒక్క శివ బాబా తప్ప ఇంకెవ్వరు లేరు అని. दूसरा प्रश्न, तीव्र पुरुषार्थी बनने के लिए कौन सी स्थिति चाहिए? తీవ్ర పురుషార్థులుగా అవ్వడం కోసం ఏ స్థితి కావాలి? उत्तर, साक्षी स्थिति। जवाबु, साक्षी स्थिति। साक्षी होकर हर एक के पार्ट को देखते पुरुषार्थ करते रहो। సాక్షి స్థితి కలవారిగా అయి ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి అంటున్నారు. ఇది బాబా నెంబర్ 1 పార్ట్ కూడా. బాబా కూడా అందరినీ సాక్షిగా చూస్తూ ఉంటారు. అలా ఈ స్థితి గనుక తయారైపోయిందంటే నెంబర్ 1గా పురుషార్థం అనేది ముందుకు నడుస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. గీత్, మర్నా తేరీ గలీమే, జీనా తేరీ గలీమే, మరణించిన నీ ఒడిలోని, జీవించిన నీ ఒడిలోని. ఓం శాంతి. एक इन्होंने कहा, जीव की आत्माओं ने कहा, जो सम्मुख बैठे हैं यहाँ ये नहीं कह सकते हैं कि आत्मा बैठी है, नहीं जीवात्माएं बैठी है. ఇలా ఎవరు అనగలరు? జీవాత్మ అన్నారా ఏంటి? అయితే జీవాత్మలతో పరమాత్మ చెప్పిన విషయం ఎవరైతే సముఖంగా కూర్చున్నారో వారి కోసం. కేవలం ఆత్మలకి మాత్రమే ఇలా అనడం జరుగుతుందా? కాదు, జీవాత్మలకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జీవాత్మలు కూర్చొని ఉన్నారు. బాప్నే समझाया है कि आत्मा ही शरीर द्वारा हर कार्य करती है, इसको कहा जाता है देही अभिमानी. అయితే బాబా అర్థం చేయించారు, ఆత్మ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుంది, దాన్నే జీవాత్మ అంటారు. అయితే ఇప్పుడు ఆత్మ అభిమానిగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. देह में रहने वाले अपने परम प्रिय परमात्मा को कहते हैं, हम आत्मा अब आपके गले का हार बनेंगे. దేహంలో ఉన్నటువంటి ఆత్మ అంటుంది పరమ ప్రియ పరమాత్మతో, ఇప్పుడు నేను మీ మెడలో హారంగా అవ్వాలి, మేము మీ మెడలో హారంగా అవ్వడానికే వచ్చాము అని. అంటే దీని అర్థం ఏంటి? ఈ శరీరం విడిచిపెట్టి
మేము మీ వారీగా అయిపోతాము, మీ దగ్గరికి వచ్చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా. बाप ने समझाया है जैसे मनुष्य का नॉलेज बहुत अच्छा है आजकल में, ऐसा आपकी नॉलेज बहुत अच्छा है. బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ రోజుల్లో మానవుల యొక్క నాలెడ్జ్ అనేది చాలా బాగుంది కదా ఈ రోజుల్లో. చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. అలా పిల్లలైన మీరు కూడా ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ నాలెడ్జ్ బాగా అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. బ్రహ్మ, సరస్వతి, ఆదాం, ఏవ్, आदिदेव, आदि देवी ऐसा नाम है ना, वैसे तुमने देखा है मूल वतन में भी सेजरा है, पहले पहले है शिव. ఏ విధంగా బ్రహ్మ, సరస్వతి, యాడమ్, ఈవ్, ఆదిదేవ్, ఆదిదేవి అని అంటూ ఉంటారు, అలా మూలవతనంలో కూడా ఒక వంశాలు అంటే వెరైటీ వెరైటీ ధర్మాలు వృక్షం అక్కడ ఉంది అంటున్నారు బాబా. అంటే ఎవరి ధర్మంలో వారు సెటిల్ అయిపోతారనమాట వెళ్ళి. అయితే మొట్టమొదట బీజ రూపుడైనటువంటి శివ బాబా, ఆ తర్వాత మిగిలిన వారందరూ నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా. తుమ్ ఆత్మ మేరే గలే కా హార్ కైసే బనేంగి, బాబా అడుగుతున్నారు, ఆత్మలైన మీరు నా మెడలో హారంగా ఎలా అవుతారు? క్యా కర్నా హై, ఏం చేయాలి? ముజే యాద్ కర్నా హై, నన్ను స్మృతి చేయాలి అంటున్నారు బాబా. జితనా జో ముజే యాద్ కర్తే హే ఉతనా తీకి దౌడి పెహన్తే హే, మేరే సాత్ బహుత్ ప్రేమ్ హే. ఎంత నన్ను మీరు స్మృతి చేస్తారో అంత తీక్షణమైన పరుగు తీయగలరు స్మృతి యాత్రలో. నాతో ప్రేమ కూడా కనెక్ట్ అయి ఉంటుంది అంటున్నారు బాబా. మేరే పాస్ ఆనే బిగర్ రెహ్ నహీ సక్తే, నా దగ్గరికి రాకుండా మీరు ఉండలేరు. క్యూంకి ఆత్మకో ఈ శరీర్ కే సాత్ సుఖ్ నహీ దుఃఖ్ హే. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము, ఈ ఆత్మకి ఈ శరీరంతో పాటు సుఖం లేదు, దుఃఖమే ఉంది. అందుకే ఏదైనా దుఃఖపు పరిస్థితి వస్తే భగవంతుడా, తండ్రి మీ వద్దకు తీసుకెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. अब भगवान तो है निराकार, कहते ही है निराकार आत्माओं, और परमपिता परमात्मा ही सृष्टि के आदि मध्य को जानते हैं అంటూ ఉంటారు భగవంతుడు నిరాకారుడు అని. మరి నిరాకారి ఆత్మలతో ఏం చెప్తున్నారు బాబా? నేను పరంపిత పరమాత్మను, ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం మీకు తెలియజేస్తున్నాను. और कोई मनुष्य बल कितना बड़ा पंडित हो, वेद शास्त्र पढ़ा हुआ हो, परंतु उन्होंने इस सृष्टि के आदि मध्य अंत का ज्ञान नहीं है. ఎంత పెద్ద వ్యక్తులైనప్పటికీ, మహా పండితులు కావచ్చు, వేద శాస్త్రాలు చదువుకున్న వారు కావచ్చు, వారెవ్వరికీ కూడా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం తెలియదు అంటున్నారు బాబా. నాస్తిక్ హోనే కే కారణ్ త్రికాలదర్శి హో నహీ సక్తే, నాస్తికులుగా అయి ఉన్న కారణంగా త్రికాలదర్శి యొక్క జ్ఞానం తెలియదు. तुम बच्चे अभी आस्तिक हो, बाप ने तुमको परिचय दिया है, इसीलिए तुम बाबा कहने के हकदार हो. పిల్లలైన మీరు ఇప్పుడు ఆస్తికులుగా అయిపోయారు, బాబా మీకు పరిచయం కూడా ఇచ్చారు, కాబట్టి బాబా అనే హక్కు మీకు మాత్రమే ఉంది అంటున్నారు బాబా. और तो कह देते परमात्मा सर्वव्यापी, फिर इससे क्या मिला? వాళ్ళు కేవలం అనేస్తారంట పరమాత్మ సర్వవ్యాపి అని. ఏం లభిస్తుంది దీని ద్వారా? కుచ్ భీ నహీ. బాప్ తో జ్ఞాన్ కా సాగర్ హే, ఏమీ లభించడం లేదు. సర్వవ్యాపి యొక్క జ్ఞానం ద్వారా బాబా ఉన్నది జ్ఞాన సాగరుడు. ఓ ఐసే నహీ కహతే హై కి మే సర్వవ్యాపి హూ, భగవంతుడు ఏమైనా ఇలా అంటున్నారా ఏంటి నేను సర్వవ్యాపిని అని? ఫిర్ తో सब फादर हो जाती है, దీని ద్వారా అందరూ తండ్రులు అయిపోతారు. फादर उड़ कहा जाता है क्या? एक बाप के बच्चे हैं, उनको प्रभु ఈశ్వర్ भी कहती है. అంటే ఫాదర్ అంటే అనేక మంది ఉంటారా ఏంటి? బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరందరూ ఒకే తండ్రి పిల్లలు, నేను మీ తండ్రిని.
ప్రభు ఈశ్వర అని కూడా మహిమ చేస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు శంకర్ కో రచనే వాలా హై ఏక్. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కూడా రచించేవారు ఒక్కరి. त्रिमूर्ति ब्रह्मा कहना रॉन्ग है. ब्रह्मा विष्णु शंकर का भी बाप शिव है. त्रिमूर्ति ब्रह्मा అని అనడం రాంగ్. బ్రహ్మ విష్ణు శంకరుల్ని కూడా రచించింది శివుడు అన్నమాట. ఈ ముగ్గురికి కూడా తండ్రి శివుడు అయ్యారు. उनसे ब्रह्मा को अडॉप्ट किया है. तुम भी जानते हो ब्रह्मा के मुख से परम पिता परमात्मा शिव द्वारा हम त्रिकालदर्शी व స్వదర్శన్ చక్రధారి బన్ రహీ హే. మీకు తెలుసు కదా, శివ బాబా బ్రహ్మ ద్వారా అడాప్షన్ చేసుకున్నారనమాట మనల్ని. బ్రహ్మ ముఖ కమలం ద్వారా దత్తత తీసుకోవడం జరిగింది. బ్రహ్మ ముఖం ద్వారా పరంపిత పరమాత్మ ఈ యొక్క రచన రచించారు. త్రికాలదర్శి మరియు స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తారు. స్వ అర్థాత్ ఆత్మ కా జ్ఞాన్. స్వ అంటే అర్థం ఆత్మ యొక్క జ్ఞానం. ఆత్మకు హి స్వరాజ్య మిల్తా హై. ఆత్మకు స్వరాజ్యం లభిస్తుంది. ఆత్మ అవినాశీ హై, శరీర్ వినాశీ హై. ఆత్మ అయితే అవినాశి, శరీరం వినాశి. ఆత్మ హి అచ్చే వా బురే సభీ సంస్కార్ ధారణ కర్తీ హై. ఆత్మే మంచి లేక చెడు సంస్కారాలు ధారణ చేస్తుంది. తుమ్ జాన్తే హో हम आत्मा अभी तमो प्रधान है. कहा भी जाता है पतित आत्मा व पावन आत्मा. మీకు తెలుసు ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయి ఉంది. అందుకే పతితాత్మ పావనాత్మ అని అంటూ ఉంటారు. శరీర్ కా నామ్ నహీ లియా జాతా హై. పతిత శరీరము పావన శరీరము అని అనరు. పుణ్యాత్మ మహానాత్మ ఐసా कहते हैं ना. పుణ్యాత్మ మహానాత్మ అని అంటూ ఉంటారు. ఆత్మ కా హి మహిమ కి జాతి హై. ఆత్మ యొక్క మహిమని చేయడం జరుగుతుందన్నమాట. ఆత్మ పరంపిత పరమాత్మ బాప్ సే బయట సున్తే హై. ఆత్మ పరంపిత పరమాత్మతో కూర్చొని వింటుంది. ఇప్పుడు दुनिया में कोई को पता नहीं कि बाप ऐसे बच्चों को पढ़ाते हैं. ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు భగవంతుడు ఎలా కూర్చొని పిల్లలకి చదువు చదివిస్తున్నారు అని. అభి తుమ్ సమజ్తే హో కి హమ్ బాప్ కే బనే హై. మీరు ఇప్పుడు ఏమని భావిస్తున్నారు? మేము బాబా వారిగా అయిపోయాము అని భావిస్తున్నారు కదా. బాప్ సే హమ్కో వర్షా లేనా హై, దూసరే సే హమారా కోయి కామ్ నహీ. బాబా నుండి ఇప్పుడు వారసత్వం తీసుకోవాలి, ఇంకా రెండో వారితో ఏ పని లేదు. ఆత్మ कहती है मेरा तो एक शिव बाबा दूसरा ना कोई. ఆత్మ ఏమంటుంది ఇప్పుడు? నాకైతే ఒక శివ బాబా తప్ప ఎవరూ లేరు. స్టూడెంట్ समझेंगे मेरा तो एक टीचर तुम्हारा एक ही बाप शिक्षक है. స్టూడెంట్స్ కూడా ఏమని భావిస్తారు ఇక్కడ? నాకైతే ఒక్క టీచర్ అని భావిస్తారు కదా. అలా పిల్లలైన మీరు కూడా నాకు ఒక్క శివ బాబా, ఇంకెవ్వరూ లేరు అని భావిస్తారు. అంటే ఆ తండ్రియే శిక్షకుడు కూడా అయ్యారు, సద్గురువు కూడా అయ్యారు. ఓ పతిత్ పావన్ బి హే, పతిత పావనుడు కూడా అయ్యారు. సభీ ఆత్మాओं का కనెక్షన్ ఉస్ బాప్ శిక్షక్ సే హీ హే. అందరి ఆత్మల కనెక్షన్ ఆ తండ్రితోనే, శిక్షకుడితోనే. कल कोई ब्राह्मणी पढ़ाती है परंतु वो भी बाप से ही पढ़े हुए हैं. बाप कहते हैं तो मुझे याद करो, ना कि ब्राह्मणी को. భలే ఒకవేళ నిమిత్త అక్కయ్య మీకు చదివిస్తున్నారు అనుకోండి, ఆ నిమిత్త అక్కయ్య కూడా బాబా ద్వారానే చదివిస్తున్నారు కదా, బాబాదే చదివి వినిపిస్తున్నారు కదా. కాబట్టి మీరు స్మృతి చెయ్యవలసింది బాబాని, మధ్యవర్తుల్ని కాదు, బ్రహ్మని కాదు, బ్రాహ్మణిని కాదు అంటున్నారు బాబా. अब तुम बच्चे मुझ बाप को जान गए हो, पहचान गए हो. బాబా అంటారనమాట, పిల్లలైన మీరు ఇప్పుడు నన్ను తెలుసుకున్నారు, గుర్తించారు. अब तुम आस्तिक बने हो, అందుకే మీరు ఆస్తికులయ్యారు. जो नहीं जानते वो है नास्तिक. ఎవరైతే తెలుసుకోలేదో వారు నాస్తికులు. నిధన్కే ఇంకా అనాథులు అని కూడా చెప్పొచ్చు. बाप का नाम रूप देश काल क्या है कुछ भी नहीं जानते. బాబా యొక్క నామ రూప దేశ కాలాలేంటి ఏమీ తెలీదు.
कह देते उसका कोई नाम रूप नहीं है అంటూ ఉంటారంట. వారికి ఏ నామం రూపం లేదు భగవంతుడికి అని. अब तुम जानते हो जरूर उनका नाम है शिव. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తప్పకుండా వారి నామధేయం శివ. ఓ अपना शरीर तो धारण करते नहीं. వారు తమ శరీరాన్ని ధారణ చేయరు. इसलिए उनका नाम कभी बदल नहीं सकता. అందుకే వారి నామధేయం ఎప్పటికీ మారదు, శరీరాన్ని తీసుకోరు కాబట్టి. तुम जानते हो हमारे 84 जन्मों का नाम रूप बदलता जाता है. మీకు తెలుసు కదా మన యొక్క 84 జన్మల్లో 84 నామరూపాలు మారుతూ ఉంటాయి. బాబా కల మారవు. उनका नाम तो ही है शिव. వారి నామమే శివ. जैसे आत्मा का रूप है वैसे परमात्मा का भी रूप है. ఎలా ఆత్మ రూపం ఉందో అలాగే పరమాత్మ రూపం కూడా. ऐसा नहीं कि పరమాత్మ కోయి అఖండ జ్యోతి బహుత్ బడా హై, ఎలా అయితే కాదు పరమాత్మ చాలా పెద్ద రూపంలో ఉన్నారు, అఖండ జ్యోతి స్వరూపుడు, ఇలా కాదు. बाप कहते हैं जैसे आत्मा स्टार मिसल है वैसे मैं भी हूँ, परंतु मेरे में ज्ञान है इसलिए मेरी महिमा है. బాబా చెప్తున్నారనమాట, ఆత్మ ఏ విధంగా స్టార్ వలె ఉందో అలాగే పరమాత్మ కూడా. పరమాత్మలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు ఆత్మలో నింపుతున్నారనమాట బాబా. కానీ జ్ఞాన సాగరుడు అని బాబాకు మహిమ చేస్తాం. सच्चित आनंद स्वरूप ज्ञान सागर चैतन्य है तब तो ज्ञान सुनाते हैं. సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపుడు జ్ఞాన సాగరుడు అని మహిమ చేస్తాం. అప్పుడే కదా జ్ఞానం వినిపిస్తారు బాబా. అంటే ఆ జ్ఞానం భరపూరుగా నిండుగా ఉన్నప్పుడే జ్ఞానం వినిపించగలరు. హే చైతన్య బీజరూప్ జాడ్ బీజ్ తో కుచ్ సునా నా సకే. వారు చైతన్యమైన బీజరూపుడు అన్నమాట. జడమైన బీజం ఏమైనా మాట్లాడగలదా? బాబా చైతన్యమైన బీజరూపుడు. मनुष्य ही जानते हैं जैसे बाप की बुद्धि में सारा मानव सृष्टि का जाड़ है वैसे तुम्हारी बुद्धि में है. ఈ విషయాలన్నీ మనుషులే అర్థం చేసుకోగలరు. ఏ విధంగా బాబా బుద్ధిలో మొత్తం మానవ సృష్టి యొక్క జ్ఞానం ఉందో అలా పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఉండాలి. కితనా వెరైటీ హే, ఇది ఎంత వెరైటీ జ్ఞానం. ఏక్ కా భీ ఫికర్ పీచర్ నా మిలే దూసరే సే. ఒకరి మొక్క కవలికలు ఇంకొకరితో కలవవు. అద్భుతం కదా. హర్ ఏక్ కా పీచర్ అలగ్ అలగ్ హే, ప్రతి ఒక్కరి మొక్క కవలికలు వేరు వేరు. హర్ ఏక్ కా అప్నా అప్నా పార్ట్ హే, ప్రతి ఒక్కరికి తమ తమ పాత్రలు ఉన్నాయి. బాబ్ సమझाते हैं कितना बड़ा बेहद का नाटक है. బాబా అర్థం చేయిస్తున్నారు ఎంత పెద్ద అనంతమైన నాటకం. कितने వెరైటీ పీచెస్ హే, ఎన్ని వెరైటీ మొక్క కవలికలు ఉన్నాయి. సభీ ఇస్ డ్రామా మే యాక్టర్స్ హే, అందరూ ఈ డ్రామాలో పాత్రదారులు. जबकि ये ड्रामा अविनाशी है तो कोई भी एक्टर बदलती नहीं हो सकता. అంటే ఈ డ్రామా అవినాశిగా ఉంది కాబట్టి ఏ ఒక్క యాక్టర్ కూడా మారరు అంటున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఎలాంటి పాత్ర అభినయించారో అలానే అభినయిస్తారు. తుమ్కో మాలూమ్ పడా హై కి హమారే 84 జన్మోం కి 84 నామ్ పడతే హై. పిల్లలైన మీకు తెలిసింది కదా 84 జన్మల్లో 84 నామాలు అంటే పేర్లు మారుతూ ఉంటాయి. అవి నామ్ బి పూరే హుయే తో వర్ణ బి పూరే హుయే. అంటే ఇప్పుడు పేర్లు కూడా ఎన్నో ఉన్నాయి, వర్ణాలు కూడా ఎన్నో ఉన్నాయి. అబ్ ఫిర్ రిపీట్ హోగా. ఎన్నో పేర్లు మీరు మార్చుకొని పూర్తి చేసేసారు, పాత్రలు వర్ణాలు కూడా పూర్తి చేసేసారు. అది మళ్ళీ ఇప్పుడు రిపిటేషన్ అయ్యేది ఉంది అంటున్నారు బాబా. అర్థాత్ గీతా ఎపిసోడ్ రిపీట్ హో రహా హై, అంటే గీతా ఎపిసోడ్ అనేది రిపీట్ అవుతుందన్నమాట. पहले पहले श्रीमद भगवान की गाई हुई है परंतु भगवान को भूल गए हैं. మొట్టమొదట శ్రీమద్ భగవాన్ అంటే శ్రీమద్ భగవద్గీత భగవంతుడే ఉచ్చరించారన్నమాట. కానీ అలాంటి భగవంతుడిని మర్చిపోయారు. శివ్ కి జయంతి హో
तब कृष्ण की हो, ऐसा तोड़े ही कि बाप की जयंती गुम हो जाए और बच्चे की జయంతి हो जाए. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి. ఇలా అయితే కాదు, తండ్రి జయంతి మాయమైపోయి కేవలం ఆ పిల్లల జయంతి మాత్రమే ఉండడం, ఇది ఎలా శోభిస్తుంది? तुम बच्चों को समझाया जाता है कि लक्ष्मी नारायण विश्व के मालिक थे, उन्हों ये वर्षा कैसे पाया. పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా, లక్ష్మీనారాయణలు ఏ విశ్వానికి మాలికలుగా ఎలా అయ్యారు, వారికి వారసత్వం ఎలా లభించింది? తప్పకుండా పరంపిత పరమాత్మ ద్వారానే లభించి ఉంటుంది. పరంపిత పరమాత్మ హీ రాజయోగ్ సిఖలాతే హై. కబ్? పరంపిత పరమాత్మయే రాజయోగం నేర్పిస్తారు, కానీ ఎప్పుడు? బాప్ कहते हैं मैं कल्प के संगम पर आता हूँ, जबकि असुरी राज्य का विनाश दैवी राज्य की స్థాపన होती है. బాబా చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను. ఎప్పుడైతే అసురీ రాజ్య వినాశనం దైవీ రాజ్య స్థాపన జరిగేదుందో అప్పుడు వస్తాను. जो आस्तिक बने हैं उन्हों को वर्षा मिल रहा है. ఎవరైతే ఆస్తికులుగా అయ్యారో వారికి వారసత్వం లభిస్తుంది. నాస్తికో వర్ష మిల్ నా సకే, నాస్తికులకి వారసత్వం లభించదు. బాప్ ఆయే హే సబ్కో దుఃఖ సే ముక్త కర్నే. బాబా వచ్చిందే అందరినీ దుఃఖాల నుండి విముక్తుల్ని చేయడం కోసం. अब ए सुखदाम में जाते हैं तब और बाकी आत्माएं हिसाब किताब चुक्त कर वापस चली जाती है. మీరు ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళిపోతారు, మిగిలిన ఆత్మలన్నీ తమ లెక్కలు క్లియర్ చేసుకొని యథావిధిగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు కూడా ముందు ఇంటికే వెళ్ళాలి అంటున్నారు బాబా. నిరాకార్ బాప్ సర్వ ఆత్మాओं को घर ले चलने के लिए आए हैं. నిరాకార తండ్రి సర్వాత్మల్ని ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళడం కోసం వచ్చారు. లే జానే వాలే కో మహాకాల్ కాలోం కా కాల్ కహా జాతా హై. మరి ఇలా అందరినీ ఒకేసారి తీసుకెళ్లిపోయే వారిని ఏమంటారు? మహాకాలుడని, కాలుడికి కాలుడు అని చెప్తారన్నమాట. కాలం కా కాల్ మహాకాల్ కా భీ మందిర్ హై. ఒక మందిరం ఉందంట, మహాకాలుడి యొక్క మందిరం. మహాకాల్ శివ్ హే వా సోమనాథ్ రుద్ర కహో. మహాకాలుడు శివుడు కూడా, సోమనాథుడు కూడా, రుద్రుడు అని కూడా అనండి. సమ్ముఖ్ కహతే హే మే ఇన్ సభీ ఆత్మాओं का గైడ్ హూ. బాబా సముఖంగా వచ్చి ఏమంటున్నారు? నేను ఆత్మలందరి యొక్క గైడ్ని కూడా. సభీకో हाथ ले जाऊंगा. बाप कहते हैं तुमको इस रावण के राज से लिबरेट करता हूं. यह रावण राज है. అందరినీ నేను నా చేతిలో చేయి వేసుకొని తీసుకెళ్తాను అంటున్నారు బాబా. కాబట్టి ఈ సమయంలో మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇది రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యం నుండి విముక్తుల్ని చేసేది కూడా బాబా. ఈ రావణ రాజ్యంలో ఎంత దుఃఖం ఉందో చూడండి. ఇప్పుడు రావణ రాజ్యం ముర్దాబాద్, రామరాజ్యం జిందాబాద్ అంటున్నారు. రామరాజ్యం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మరి తప్పకుండా రావణ రాజ్యం వినాశనం కావాల్సిందే. బాబ్ సమझाते हैं अब ఏ పురాణి దునియా హీ ఖతం హోనీ హై. బాబా అర్థం చేస్తున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచమే ఖతం అయిపోయేది ఉంది. ఆది సనాతన్ దేవి దేవత ధర్మ కో బిల్కుల్ హీ భూల్ గయి. ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయారు. వహీ గీతా ఎపిసోడ్ చల్ రహా హై. ఇప్పుడు మళ్ళీ అదే గీతా ఎపిసోడ్ నడుస్తూ ఉంది, రిపిటేషన్ అవుతూ ఉంది. యాదవ్ కౌరవ్ బి బారోబార్. యాదవ్ వహీ యూరోప్ వాसी है, मुसल इन्वेंशन करने वाला है. ये भी लिखा है ఇంటర్నేషనల్ లడాయి మే సబ్ ఖతం హోంగే. ఇప్పుడు అదే సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి. కౌరవులు, పాండవులు, యాదవుల యొక్క విషయం అంటున్నారు బాబా. ఈ కౌరవులు మరియు యాదవులు ఎవరైతే ఉన్నారో వారిద్దరికి లడాయి జరిగినట్లు, యుద్ధం జరిగినట్లు అనేక సార్లు యాదవులే యూరోప్ వాసీలు అంటున్నారు బాబా. ఈ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపెట్టడము అనేది జరుగుతూ ఉంది. రాస్తారు కూడా అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ యుద్ధం అనేసి.
ఈ ఇంటర్నేషనల్ యుద్ధంలో అంతా స్వాహ అయిపోతుంది, సమాప్తి అయిపోతుంది. कोई अपने ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ को नहीं जानते, కానీ మీ యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం కోసం ఎవరికీ తెలియదు. गाया भी जाता है, रिलीजन इज माइट, रिलीजन ఆదమీ కో అచ్చా మానా జాతా హై నా అంటూ ఉంటారు, గాయనం చేస్తారు. ఆ రిలీజన్ అనేది ఒక శక్తి, ధర్మం ఒక శక్తి అని చెప్తూ ఉంటారన్నమాట. ఎవరైతే ధార్మిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా ఉంటారు అని కూడా భావిస్తారు. इस्लामिस्ट को बुरा माना जाता है, तुम जानते हो भारत रिलीजन था, ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మత. ఇంకా అంటూ ఉంటారన్నమాట, ఇస్లామీస్ ఎవరైతే ఉన్నారో వారిని చెడుగా భావించడం జరుగుతుందన్నమాట. పిల్లలైన మీకు తెలుసు భారతదేశం యొక్క ధర్మం ఏంటి, ఆ ధర్మంలో ఎంత మైట్ శక్తి ఉండేది అని. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే అసలైన ధర్మం అంటున్నారు బాబా. అభి భారత్ ఇన్ రిలీజన్ బనా హే, బాబా చెప్తున్నారనమాట, ఇప్పుడు భారతదేశం ఎలా అయిపోయింది, ఇన్ రిలీజన్ అయిపోయింది, అధర్మయుక్తంగా అయిపోయింది అనమాట. అందుకే భావిస్తారనమాట, ఇన్ రిలీజన్ కోసం చెడుగా భావించడం జరుగుతుంది. अपने धर्म को छोड़ दिया, ये ड्रामा अनुसार ऐसा छोड़ना ही है. డ్రామా అనుసారంగా తమ ధర్మాన్నే వదిలేశారు, ఇది ఇలా జరగవలసిందే మరి. వహాతో మహారాజా మహారాణి కా రాజ్ చల్తా హై, సతయుగంలో మహారాజా మహారాణి యొక్క రాజ్యం నడుస్తుంది. వజీర్ ఆది వహా హోతీ హీ నహి, అక్కడ మంత్రి యొక్క అవసరం కూడా ఏమీ ఉండదు, कायदा नहीं, नियमम లేదు. जब पतित बनते हैं तब वजीर आदि की दरकार रहती है, ఎప్పుడైతే పతితులుగా అయిపోతారో అప్పుడు మంత్రి యొక్క అవసరం ఏర్పడుతుంది. అభి తో ఏక్ ఏక్ రాజధాని కో కితనే వజీర్ హే దేఖో, ఇప్పుడు ఒక్కొక్క రాజధానికి ఎంత మంది మంత్రులు ఉన్నారో చూడండి. ఏక్ కి మత్ నా మిలే దూసరే సే, ఒకరి మతం ఇంకొకరితో ఏమాత్రం కలవదు. కితనా మతభేదమే ఆతే రేతి, ఎన్ని మతభేదాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో కి బాబా హమ్కో పడా రహీ హే, ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు బాబా మాకు చదివిస్తున్నారు. మనుష్య సే దేవతా బనానే, మానవుల నుండి దేవతలుగా తయారు చేయడం కోసం. బాప్ कहते हैं सभी अपने को आत्मा समझो, देह का इन सब धर्मों को भूल जाओ. బాబా చెప్తారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని నన్ను స్మృతి చేయండి, ఇక దేహ ధర్మాలన్నిటినీ మర్చిపోండి. ఏకదమ్ బెగర్ బన్ గయే, అభి सब कुछ दे दिया, शरीर भी दे दिया, बाकी क्या रहा. ఒక్కసారిగా మీరు బెగర్స్ అయిపోయారనమాట, అన్ని సర్వము ఇచ్చేసారు, శరీరం కూడా ఇచ్చేసారు, ఇంకేం మిగిలింది, కుచ్ భీ నహీ, ఏమీ లేదు. పరంపిత పరమాత్మ कहते हैं मैं ఆత్మాओं से बात करता हूं. పరంపిత పరమాత్మ ఏమంటున్నారు, నేను ఆత్మలతో మాట్లాడతాను. ఆత్మాओं को ले जाता हूं. ఈ బ్రహ్మ కూడా చూడండి ఎంత అద్భుతమైన వారు. నెంబర్ 1 బెగ్గరే మళ్ళీ నెంబర్ 1 ప్రిన్స్ గా అవుతారు. మొదటిసారిగా ఫస్ట్ అన్ని అర్పణ చేసింది బ్రహ్మ బాబా, శివ బాబా కోసం. అందుకు నెంబర్ 1 ప్రిన్స్ ఎవరు, బ్రహ్మ బాబా. అన్ని ఇచ్చేసారు కదా, అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి అంటున్నారు బాబా. నేను ఆత్మలందరినీ ఇప్పుడు తిరిగి తీసుకుని వెళ్ళడం కోసం వచ్చాను, కాబట్టి ఈ శరీర భ్రాంతిని మర్చిపోతూ ఉండండి, ఇందులోనే శ్రమ ఉందంటున్నారు బాబా. బాప్ कहते हैं मीठे बच्चों, सारा कल तुम देहाभिमानी रहे हो, लौकिक बाप को ही याद किया, अब देही अभिमानी बन मेरे को याद करो, मेरे याद से ही बल मिलेगा. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు మొత్తం కల్పమంతా దేహాభిమానంలో ఉంటూ వచ్చారు, లౌకిక తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు, ఇప్పుడు ఆత్మాభిమానిగా నన్ను స్మృతి చేయండి, నా నుండి మీకు బలం లభిస్తుంది నన్ను స్మృతి చేస్తే అంటున్నారు బాబా. హే బచ్చే, హే ఆత్మాయే మామేకం యాద్ కరు, ఓ పిల్లల్లారా, ఓ ఆత్మల్లారా నన్నే స్మృతి చేయండి, ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకండి. భులే చుకే भी और कोई को याद नहीं करना है, పొరపాటున కూడా ఎవరిని
స్మృతి చెయ్యకండి అంటున్నారు. तुम ए प्रतिज्ञा करते हो बाबा मेरे तो आप एक ही है. మీరు ప్రతిజ్ఞ కూడా చేస్తారు, బాబా మాకైతే మీరు ఒక్కరే. हम आत्मा है, बाप परमात्मा हो. अपने बतलाया है आत्मा हमारे बच्चे हो. మీరు అంటారు కదా బాబా మాకు మీరు మీకు మేము అని. మీరు మేము ఆత్మ మీరు పరమాత్మ అని బాబా ఈ విషయం చెప్పారు. ఆత్మ హమారే బచ్చే హో, ఆత్మలన్నీ నా పిల్లలు అని. अब रावण के दुख से तुमको लिबरेट कर वापस ले जाती है. ఇప్పుడు ఆత్మలను ఈ రావణుడి యొక్క దుఃఖాల నుండి విడిపించేసి అందరినీ తిరిగి తీసుకొని వెళ్ళిపోతారు. अब बच्चों को धीरज धरना है. ఇప్పుడు పిల్లలు కొంచెం ఓర్పు వహించాలి. जब राजधानी स्थापन हो जाएंगे तो फिर ఏ మహాభారత్ కి లడాయి లగేగి. ఎప్పుడైతే రాజధాని స్థాపన అయిపోతుందో ఈ మహాభారత యుద్ధం ప్రారంభమైపోతుంది. तब ही कलयुग बदल सतयुग हो जाता. అప్పుడే కలియుగం మారి సతయుగం వచ్చేస్తుంది. तो मैं कालों का काल ठहराना. మరి నేను కాలుడికే కాలుడినయ్యాను కదా. మే బాప్ హీ హుం, శిక్షక్ బీ హుం, పతిత్ పావన్ బీ హుం. నేను తండ్రిని, శిక్షకుణ్ణి, పతిత పావనుణ్ణి కూడా. ఫిర్ మే మహాకాల్ బీ హుం, మళ్ళీ నేను మహాకాలుణ్ణి కూడా అంటున్నారు బాబా. కహా లే జావుంగా, మహాకాలుణ్ణి వచ్చి ఎక్కడికి తీసుకువెళ్తాను. మీటే బచ్చే ముక్తిధామ్ మే లే జావుంగా, మధురమైన పిల్లలు ముక్తిధామంలోకి తీసుకువెళ్ళిపోతాను. యహాసే ముక్త హోంగే తో స్వర్గమే ఆయేంగే. ఇక్కడ నుంచి ముక్తి అయిపోతారు, మళ్ళీ స్వర్గంలోకి వస్తారు. తుమ్ పడితే హో భవిష్యమే దేవీ దేవత బన్నే. మీరు ఇక్కడ చదువుకుంటుంది భవిష్యత్తులో దేవీ దేవతలుగా అవ్వడం కోసం. అబ్ తుమ్ బ్రాహ్మణ్ ఈశ్వర్య సంతాన్ హో. సబ్ కేతే హే హమ్ బ్రాహ్మణ్ ఈశ్వర్య సంతాన్ హే. మీరు బ్రాహ్మణులు, ఈశ్వర్య సంతానము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏమని భావిస్తారు, మేము బ్రాహ్మణ పిల్లలము, శివబాబా సంతానము అని. బ్రహ్మకి ఔలాద్ బాయి బెహన్ హేనా. బ్రహ్మ యొక్క సంతానము అంటే సోదర సోదరిలు. వికారమే జా నహీ సక్తే, వికారాల్లోకి వెళ్ళలేరు. హమ్ ఈశ్వర్య పోత్రే పోత్రియాం హే, ఉన్సే హమ్ వర్ష లే రహీ హే. అయితే బ్రహ్మ యొక్క సంతానమైన మనము ఈశ్వరునికి మనవళ్ళు మనవరాళ్ళం అవుతామన్నమాట. వారి నుండి వారసత్వం కూడా తీసుకుంటాం. జితనా జో పురుషార్థ్ కరెంగే ఉతనా పద్ పాయేంగే. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత పదవి లభిస్తుంది. కల్ప కల్ప పురుషార్థ్ కియా హోగా తో అబ్ తుమ్ పురుషార్థ్ కర్నే లగ్ పడేంగే. కల్పకల్పము పురుషార్థం చేసినట్లయితే ఇప్పుడు పురుషార్థం చేసేవారిగా అయిపోతారు. ఇస్మే సాక్షి రెహనే కా అభ్యాస్ చాహియే. ఇందులో సాక్షిగా ఉండే అభ్యాసం కావాలి. సాక్షి హోకర్ దేఖో హర్ ఏక్ కితనా పురుషార్థ్ కర్తే హే. సాక్షిగా చూడండి ప్రతి ఒక్కరూ ఏ పురుషార్థం చేస్తున్నారు అని. కహా తక్ ఫాలో కర్తే హే, ఎంతవరకు ఫాలో చేస్తున్నారు. కోయికే నామ్ రూప్ మే నహీ అట్కానా హే. ఎవ్వరి నామరూపాలలో వేలాడేలా ఉండకూడదు, చిక్కుకోకూడదు అంటున్నారు బాబా. సివాయే బాప్కే ఔర్ కోయికో యాద్ నా ఆయే. ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. బాబా कहते हैं बच्चे मैं तुमसे राजयोग सिखलाएंगे, పావన్ బనాకర్ సాత్ లే జావుంగా. బాబా చెప్తున్నారు పిల్లలు నేను మీకు రాజయోగం నేర్పిస్తాను, పావనంగా తయారు చేసి తిరిగి ఇంటికి తీసుకువెళ్తాను. అభి తుమ్ సమస్తే హో బారో బార్ కల్ప కల్ప్ హమ్కో బాప్ సే శిక్ష మిల్తీ హే డ్రామా అనుసార్. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు అనేక సార్లు కల్పకల్పము బాబా నుండి శిక్షణ లభిస్తూ ఉందన్నమాట డ్రామా అనుసారంగా. తుమ్ ద్రౌపదియాం హో, ఏ కోయి సుఖ రాజ్ నహీ హే. మీరే అసలైన ద్రౌపదులు, ఇది సుఖం యొక్క రాజ్యం అయితే కాదు. ఇస్ పర్ కహానీ బి బనాయి హుయి హే. దీనిపైన ఒక కథ కూడా తయారు చేయబడి ఉంది. ఆ బాప్తో रियलिटी में समझाते हैं. तुम अब बाप से वर्षा ले रही हो. బాబా ఇప్పుడు ప్రాక్టికల్ గా రియాలిటీగా అర్థం చేయిస్తున్నారనమాట. మీరు ఇప్పుడు సముఖంగా వచ్చి కూర్చొని చదువుకొని రాజ్యం తీసుకుంటున్నారు, వారసత్వం పొందుతున్నారు. సబ్కో
दुबान तलवार से निकलते हो, सब काम చితా పర్ బై జల్ మరే హే. అందరినీ మీరు ఈ కామ చితుపై నుండి తొలగిస్తున్నారనమాట, చిక్కుల నుండి తొలగిస్తున్నారు. తుమ్హారే సిర్ పర్ తో జ్ఞాన్ కి వర్షా హో రహీ హే. మీ తలపైన జ్ఞానం యొక్క వర్షం వర్షిస్తూ ఉంది. బాప్ కేతే హే ఏ మేరే బచ్చే జల్కర్ కాక్ హో గయే హే, మే ఆయా హుం సబ్కో లిబరేట్ కర్ సాత్ లే జాऊंगा. ఓ నా పిల్లల్లారా, మీరందరూ కాలి బూడిదైపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి జ్ఞాన వర్షాన్ని వర్షింపచేసి మళ్ళీ మీకు నాతో పాటు తీసుకుని వెళ్తున్నాను అంటున్నారు. నేను అందరినీ రక్షిస్తున్నాను అంటున్నారు బాబా. మనుష్యంకో ఏ పతా నహీ, మానవులకైతే ఈ విషయాలేమీ తెలియదు. అబ్ తుమ్ ఘోర అంధ్యారే సే నికల్ ఆయే హో, మీరైతే ఘోర అంధకారం నుండి బయటకి వచ్చేసారు. अब आप कहते हैं मुझे याद करो, घर को याद करो. ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలతో, నన్నే స్మృతి చేయండి, ఇంటిని స్మృతి చేయండి. తుమ్ ఆత్మాయం घर को भूल गए हो, ఆత్మలైన మీరు ఇంటిని మర్చిపోయారు. गाते भी है मूल वतन सूक्ष्म वतन, मूल वतन में सभी आत्माएं रहती है. आत्मा क्या है, परमात्मा क्या है, मूल वतन क्या है, कुछ भी नहीं जानते. పిల్లలైన మీకు తెలుసన్ని, కానీ మూలవతనం ఏంటి, సూక్ష్మవతనం ఏంటి, స్థూలవతనం ఏంటి ఎవరికి ఏమీ తెలియదు అంటున్నారు బాబా, పిల్లలైన మీకు తప్ప. ఓ తో ఆత్మ సో పరమాత్మ कहकर सब खेल ही కలాస్ కర్ దేతి హై. వాళ్ళైతే ఆత్మే పరమాత్మ అని చెప్పేసి ఆట అంతా సమాప్తం చేసేసారు అంటున్నారు బాబా. बाबा कहती है ये भी ड्रामा में नोंद, इस समय जो भी होता है, जो सेकंड बीतता और ड्रामा फिर से रिपीट होता है. బాబా చెప్తున్నారు ఇది కూడా డ్రామాలో ఫిక్స్ నిశ్చితమై ఉందన్నమాట. ఈ సమయంలో ఏదైతే జరిగిందో సెకండ్ బై సెకండ్ ఏదైతే గడుస్తూ వస్తుందో డ్రామా అనుసారంగా రిపిటేషన్ అంటున్నారు బాబా. బాబ్ బయట పడాతే హే, బాబా కూర్చుని ఇక్కడ చదివిస్తున్నారన్నమాట. ऐसा नहीं कि ड्रामा में जो मेरा भाग्य होगा वो मिलेगा. ఇలా అయితే భావించకండి డ్రామా అనుసారంగా నా భాగ్యం ఎలా ఉందో అదే లభిస్తుంది అని. డ్రామా అనుసాर एक्ट चलता है तो हम पुरुषार्थ क्या करें, ऐसा समझने वाले भी है. డ్రామా అనుసారంగా ఏది నా పాత్ర ఉందో అదే జరుగుతుందిలే అని భావించకండి. నా పురుషార్థం ఏంటి డ్రామాలో అని భావించి పురుషార్థం చెయ్యండి అంటున్నారు బాబా. ఇలా ఒకవేళ భావిస్తూ ఉన్నారు అంటే డ్రామాలో ఏది ఉంటే అది జరుగుతుందిలే అని, ఇంకా మరి భాగ్యాన్ని ఎలా తయారు చేసుకుంటారు చెప్పండి అంటున్నారు బాబా. ఇలా ఎప్పుడు కూడా డ్రామా పైన వదిలేయకండి, పురుషార్థంలో ముందుకు వెళ్ళండి అంటున్నారు. పురుషార్థం అయితే చేయవలసిందే, అప్పుడే కదా భాగ్యం తయారవుతుంది. బాప్ ఆయే హీ పురుషార్థ్ కరానే, బాబా వచ్చింది పురుషార్థం చేయించడం కోసం. తుమ్ బచ్చోం కో పూరా పురుషార్థ్ కర్నా హీ, పిల్లలైన మీరు పూర్తి పురుషార్థం చేయాలి. సాక్షి హో దేఖ్నా బీ హీ, సాక్షిగా చూడాలి కూడా. అంటే ఎవరు ఎలా చేస్తున్నారు, వారిలా వీరిలా ఆ విషయాల్లోకి రాకూడదు ఎప్పుడు. భలే కంటికి కనిపిస్తూ ఉంటాయి, అందుకే బాబా ఈరోజు సాక్షిగా అయిపోమంటున్నారనమాట. ఏ విషయాల ప్రభావాల్లోకి రాకండి అంటున్నారు బాబా. మీరు భలే పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి, కానీ సాక్షిగా అయిపోండి. కౌన్ తీవ్ర పురుషార్థ్ కర్తే హే, కౌన్ అచ్చా పద్ పా సకేంగే, బాప్ ద్వారా కౌన్ పూరా వర్షా లేతే హే, సాక్షి హో పురుషార్థ్ కర్నా ఔర్ కరానా హే. ఎవరు మంచిగా చదువుతారు, ఎవరు మంచి పురుషార్థం చేస్తున్నారు, ఎవరు ఏంటి అనేది చూస్తూ సాక్షిగా పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. సాక్షిగా చూస్తూ సేవ చేయడం, ముందుకు వెళ్ళడంలోనే మీ కళ్యాణం ఉంది. कितनों को आप समान बनाते हैं, बाप का परिचय देते हैं, औरों के पुरुषार्थ को देख खुद भी तीव्र पुरुषार्थ करना है. ఎంత మందిని మీ సమానంగా తయారు చేశారు, బాబా పరిచయం ఇచ్చారు. అయితే ఇతరులకు
మీ సమానంగా తయారు చేయడంలో మీ కళ్యాణం ఉంది అంటున్నారు బాబా. ఇతరుల పురుషార్థం చూస్తూ కూడా మీరు తీవ్ర పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటున్నారు. అచ్చా, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहले पॉइंट, देह और देह के संबंधों को भूल पूरा बेगर बनना है, मेरा कुछ नहीं, देही अभिमानी रहने की मेहनत करनी है, किसी के नाम रूप में नहीं अटकाना है। మొదటి పాయింట్, దేహము మరియు దేహ సంబంధాలు మరచి పూర్తి బెగ్గర్స్ గా అయిపోవాలి. నాదంటూ ఏమీ లేదు. ఆత్మ అభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. ఎవరి నామరూపాల్లోని చిక్కుకోకూడదు. दूसरा, ड्रामा में होगा तो पुरुषार्थ कर लेंगे, ऐसा सोचकर पुरुषार्थहीन नहीं बनना है। साक्षी हो, दूसरों के पुरुषार्थ को देखते तीव्र पुरुषार्थी बनना है। రెండో పాయింట్, డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాంలే ఇలా ఆలోచించి పురుషార్థహీనులుగా అవ్వకండి. సాక్షిగా అయి ఇతరుల పురుషార్థం చూస్తూ తీవ్ర పురుషార్థులుగా అవ్వండి అంటున్నారు బాబా. అంటే వాళ్ళు మాకంటే ముందు కదా, వాళ్ళే చేయటం లేదు, మేమెందుకులే అనే ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే బాబా ఈ పాయింట్ చెప్తున్నారు, సాక్షిగా ఉండి ఇతరుల పురుషార్థం చూస్తూ కూడా తీవ్ర పురుషార్థంతో ముందుకు వెళ్ళండి అంటున్నారు. वरदान, स्मृति स्वरूप के वरदान द्वारा सदा शक्तिशाली स्थिति का अनुभव करने वाले सहज पुरुषार्थी भव। ఈరోజు వరదానము, స్మృతి స్వరూప వరదానం ద్వారా సదా శక్తిశాలి స్థితి యొక్క అనుభవం చేసే సహజ పురుషార్థి భవ. స్మృతి స్వరూపం యొక్క వరదానం ద్వారా సదా శక్తిశాలి స్థితి యొక్క అనుభవం చేసే సహజ పురుషార్థి భవ. सदा शक्तिशाली विजयी वही रह सकती है जो स्मृति स्वरूप है. सदा शक्तिशाली विजयीगा एवरू अव्वगलरू एवరైతే स्मृति स्वरूपलो, उन्हें ही सहज पुरुषार्थी कहा जाता है. వారినే సహజ పురుషార్థులు అని అంటారు. ये हर परिस्थिति में सदा अचल रहते हैं. వారు ప్రతి పరిస్థితిలో సదా అచంచలంగా ఉంటారు. మళ్ళీ కుచ్ భీ హో జాయే, పరిస్థితి రూపీ బడే సే బడా పహాడ్ భీ ఆ జాయే, ఏమైనా సరే పరిస్థితి రూపీ పెద్ద పర్వతం వచ్చేసిన కింద పడిపోయినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వారు ఏమాత్రం చలించరు అంటున్నారు బాబా. प्रकृति भी पेपर ले लेंगे लेकिन अंगद समान मन बुद्धि रूपी पाव को हिलने नहीं देते. ప్రకృతి కూడా పేపర్ తీసుకోవడానికి వస్తుంది, కానీ వారు మాత్రం అంగద సమానంగా మనస్సు బుద్ధి రూపీ ఆ పాదాన్ని మాత్రం కదపరు అంటున్నారు బాబా. బీతికి हलचल को भी स्मृति में लाने की बजाय फुल स्टॉप लगा देती है. అంటే గడిచిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
వాటి యొక్క అలజడిలోకి రాకుండా స్మృతి అనే పొను స్టాప్ పెట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్కే పాస్ కభీ అల్బేలా అల్బేలాపన్ నహీ ఆ సక్తా. వారి దగ్గరికి ఎప్పుడూ కూడా అల్బేలాపన్ అనేది రాదు, నిర్లక్ష్యము అనేది రాదు. స్లోగన్ ज्ञान की पराकाष्ठ पर पहुंचाना है तो गुप्त रूप से पुरुषार्थ करो. జ్ఞానం యొక్క పరాకాష్ఠ వరకు చేరుకోవడం కోసం అలా చేరుకోవాలి అంటే గుప్త రూపంతో పురుషార్థం చేయండి. గుప్తంగా గుప్త రూపంలో పురుషార్థం చేయండి. జ్ఞానం యొక్క పరాకాష్ఠ వరకు చేరుకోవడం కోసం గుప్త రూపంలో పురుషార్థం చేయండి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా శరీర భ్రాంతిని మరచి అశరీరిగా అయ్యే శ్రమ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట బాబా. ఇంకా ఆస్తికులైనటువంటి పిల్లల నోటి నుండి ఏ మాటలు వస్తాయని చెప్తున్నారు? భగవంతుడు స్వయంగా మా తండ్రి కాబట్టి మేము వారి సంతానము అని ఆస్తిక పిల్లలు మాత్రమే అనగలరు, నాస్తికులైతే ఇలా అనలేరు అంటున్నారు. ఆస్తికులైన మీరు బాబా ఏంటి, ఎవరు అనేది యథార్థంగా తెలుసుకున్నారు. ఇంకా తీవ్ర పురుషార్థం యొక్క వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయి, తీవ్ర పురుషార్థం చేసేవారు అని అడుగుతున్నారు బాబా. వారి స్థితి ఎలా ఉంటుందంట? సాక్షి స్థితిగా ఉంటుందన్నమాట. సాక్షి స్థితి కలవారిగా అయి వారు పాత్ర అభినయిస్తూ ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ ఉంటారు. ఇంకా బాబా ఈరోజు ముఖ్యంగా స్మృతి అనే పరుగులు తీయండి అంటున్నారు. ఎవరు ఎలా పురుషార్థంలో ఉన్నప్పటికీ మీరు మాత్రం వారి పురుషార్థం చూస్తూ కూడా సాక్షి స్థితిలో స్థితులైపోండి అంటున్నారు. తీవ్ర పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకండి అంటున్నారు. ఇంటికి వెళ్ళేటటువంటి పురుషార్థం అయితే ఇప్పుడు చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఫైనల్ స్టేజ్ ఆ గీత ఎపిసోడ్ అనేది ఇప్పుడు రిపిటేషన్ అవుతుంది. మహాభారత యుద్ధం ముందు ఉంది అంటున్నారు బాబా. ఈ యొక్క ధర్మంలో శక్తి లేని కారణంగా అధర్మంగా అయిపోయింది. మళ్ళీ బాబా వచ్చి ధర్మంలో శక్తిని నింపుతున్నారు. ఆ ధర్మమే దేవీ దేవతా ధర్మం అంటున్నారు బాబా. ఇక్కడ చూడండి ఎన్ని, ఒక్కొక్క రాజధానికి ఎంతమంది మంత్రులు. అక్కడైతే అలాంటివేమి అవసరం ఉండదు. ఎప్పుడైతే పతితంగా అయిపోతారో అప్పుడు స్టార్ట్ అవుతుంది మంత్రుల యొక్క అవసరం. అక్కడ నియమమే లేదు మంత్రుల్ని పెట్టుకునేటటువంటి నియమం అంటున్నారు బాబా. అక్కడ చాలా రాజు రాణి చాలా తెలివైన వారిగా ఉంటారు. ఇంకా 84 జన్మల్లో 84 పేర్లు, 84 ఆ ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. బాబా చెప్తున్నారు నాకైతే ఒకే పేరు ఉంటుంది, నా పేరు ఎప్పటికీ మారదు అంటున్నారు. ఇంకా త్రిమూర్తి బ్రహ్మ అని అనడం రాంగ్, త్రిమూర్తి శివ అనేది కరెక్ట్ అంటున్నారు బాబా. బ్రహ్మ యొక్క సంతానమైన మీరు శివ బాబాకు మనవళ్ళు మనవరాళ్ళు అవుతారు. మీరు పరస్పరం సోదర సోదరీలు అంటున్నారు బాబా. ఇంకా బాబా దేహ భ్రాంతిని విడిచేటటువంటి శ్రమ చేయడం ఇది శ్రమతో కూడుకున్నటువంటి విషయం అంటున్నారు బాబా. ఎంత వీలైతే అంత దేహ భ్రాంతి నుండి అతీతం అవుతూ ఉండండి, దీనికోసమే శ్రమ అనేది అవసరం అంటున్నారు బాబా. ఇంకా వరదానంలో ఏం చెప్పారు బాబా? స్మృతి స్వరూపం యొక్క వరదానం ద్వారా సదా శక్తిశాలి స్థితి యొక్క అనుభవం చేసేవారే సహజ పురుషార్థులు అని. ఇంకా స్లోగన్ జ్ఞానం యొక్క పరాకాష్ఠ వరకు చేరుకోవాలి అంటే జ్ఞానంతో నిండుగా అవ్వాలి అంటే బాబా చెప్తారు కదా, నేను జ్ఞానసాగరుణ్ణి, మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయిపోవాలి అని. అలా జ్ఞానం యొక్క పరాకాష్ఠ వరకు చేరుకోవాలంటే గుప్త రూపంలో పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి. అచ్చా, ఓం శాంతి.
तेरा हमें सहारा है, एक तू ही प्रभु हमारा है, एक तेरा हमें सहारा है। तू ही मात पिता और बंधु सखा, तू ही मात पिता और बंधु सखा, एक तू प्राणों से प्यारा है, एक तू ही प्रभु हमारा है, एक तेरा हमें सहारा है।